పాకిస్తాన్ ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభంలోనే మునిగి తేలుతూ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరు. గతంలో ఒక్కో రకమైన సమస్యతో పోరాడిన ఆ దేశం ఇప్పుడు ఒకేసారి అన్ని రకాల సంక్షోభాల దాడిని ఎదుర్కొంటుంది. ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం, రాజకీయ అనిశ్చితితో పాటు దేశంలోని దాదాపు అన్ని సరిహద్దు ప్రాంతాలు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఇన్నాళ్లు పాకిస్తాన్ పాలకులు తమ కాశ్మీర్ ఎజెండాకు ప్రధాన పావుగా వాడుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ వినిపిస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మి భ్రమంలో బతికిన పీఓకే ప్రజలు, ముఖ్యంగా మీర్పూర్ ప్రాంత వాసులు, యూకేలో ఉన్న వారి డయాస్పోరా ఇప్పుడు పాక్ పాలకుల అసలు రంగును గుర్తించి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో వస్తున్న ఈ తిరుగుబాటు వెనుక ఎలాంటి నైతిక లేదా భావజాల విప్లవం లేదు. తమను పంజాబ్ ప్రావిన్స్ ఆధిక్యత కలిగిన పాకిస్తాన్ ఒక కాలనీలా, రెండవ శ్రేణి పౌరులుగా చూస్తుందనే చేదు నిజాన్ని వారు గ్రహించారు. బలూచీలు, పఖ్తాన్లను అణిచివేసినట్లే తమకు కూడా ఇస్లామాబాద్ పాలకులు వాడుకుని వదిలేస్తున్నారనే ఆగ్రహం వారిలో కట్టలు తెంచుకుంది. ఈ అసంతృప్తి ఒక్క రోజులో వచ్చింది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ అణిచివేత, ఆర్థిక నిర్లక్ష్యం దీనికి కారణం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడంతో జాతీయ వనరులు అన్నీ పంజాబ్ ప్రావిన్స్కే దక్కడం, మిగిలిన ప్రాంతాలకు సబ్సిడీలు, కోత విధించడం, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తమ ఆర్థిక సవాళ్లకు రాజకీయ హక్కులు లేకపోవడమే కారణమని వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆజాద్ కాశ్మీర్ అని పాక్ చేసే ప్రచారంలో ఎలాంటి నిజము లేదని, అసలు అధికారమంతా ముజాఫరాబాద్లో కాకుండా ఇస్లామాబాద్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనే ఉందనేది మొదటి నిజం. సరిహద్దుకు యువతల భారత ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతిని చూశాక పీఓకే ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయాయి. పాకిస్తాన్ మిలిటరీ గానీ, దౌత్య పరంగా గానీ భారత్ను ఏమీ చెయ్యలేదనే స్పష్టత వారికి వచ్చింది. మరోవైపు 2025లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి తిరిగి రావడం, పాక్ సైనిక నాయకత్వంలో సంబంధాలు పునరుద్ధరించుకోవడంతో ఇస్లామాబాద్ తాత్కాలిక దౌత్య ఉనికిని పొందింది. అయితే గతంలో కూడా 1970లలో అమెరికా చైనా సంబంధాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినప్పుడే తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆఫ్ఘాన్ జిహాద్ 9/11 తర్వాత అమెరికాకు ఉపయోగపడినప్పటికీ పాకిస్తాన్లో తీవ్రవాదం, అస్థిరతే మిగిలాయి. విదేశీ శక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ లభించే దౌత్య ప్రాధాన్యతను పాకిస్తాన్ తమ దేశీయ బలంగా భావించి పొరబడుతుంది. పాకిస్తాన్ నిర్మాణంలోనే తీవ్రమైన లోపం ఉందని పంజాబ్ భూస్వామ్య వర్గాలు, ఆర్మీ అధికారులు ఈ దేశాన్ని ఒక ఫెడరేషన్లా కాకుండా కాలనీలను ఏలే తెల్ల దొరల్లా పాలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పేరుకే ఉంది. పౌర ప్రభుత్వాలు ఎన్నికల తీర్పు కంటే సైన్యం అనుగ్రహంపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్ వంటి సైనిక నాయకుల కాళ్లేలాడే రాజకీయం అక్కడ నడుస్తుంది. ఆర్మీకి విధేయతగా ఉన్నంతకాలం ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా వెలిగారు. విభేదాలు రాగానే జైలు పాలయ్యారు. సైన్యాన్ని ప్రశ్నించే ఏ వ్యక్తినైనా దేశద్రోహిగా ముద్ర వేయడం అక్కడ పరిపాటిగా మారింది. ఇరాన్ వంటి దేశాలు తీవ్ర ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ పురాతన నాగరికత, సంస్కృతి ఆధారంగా నిలదొక్కున్నాయి. కానీ పాకిస్తాన్ ఒక్క కృత్రిమ దేశంగా మిగిలిపోయింది. దానికి బలమైన చారిత్రక లేదా సాంస్కృతిక పునాదులు లేవు. కేవలం సైన్యం అణిచివేత, మతం పేరిట మాత్రమే ఆ దేశం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ప్రస్తుతం బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీఓకేలలో వస్తున్న తిరుగుబాట్లు విడివిడి సమస్యలు కావు. ఇవన్నీ పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనాలు. ముస్లింలు అందరికీ ఒకే దేశం అని చెప్పుకునే పాకిస్తాన్ ఆచరణలో కేవలం పంజాబీల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ఈ తీరు ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే పాకిస్తాన్ కంప్లీట్గా విచ్ఛిన్నమై కేవలం పంజాబిస్తాన్గా మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది.